ఇవాల్టి కథ ఒక వారియర్ క్వీన్ ది. బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడిన ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆమె. ఎంతో మంది వీరుల కథలలాగే తన కథ కూడా చరిత్ర పేజీల్లో ఎక్కడో తప్పిపోయింది. కానీ ఆమె కథ మనందరం తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే స్త్రీలు రాజ్యపాలన రక్షణ సరిగ్గా చెయ్యలేరు అనే వాళ్ళకి సమాధానం ఆమె. మాకు ఓటమి లేదు అనే గర్వంతో ఉన్న బ్రిటిషర్స్ కి ఓటమి రుచి చూపించింది ఆమె. ఆమె కిత్తూరు రాణి చెన్నమ్మ. చెన్నమ్మకి 15 years అప్పుడే కిత్తూరు రాజుతో పెళ్ళయింది. వాళ్ళకొక బాబు కూడా పుట్టాడు. కానీ ఆ తర్వాత ఆ రాజు బాబు ఇద్దరు చనిపోయారు. కిత్తూరు రాజు అండ్ ఆ రాజ్యానికి ఉన్న ఏకైక వారసుడు ఇద్దరు చనిపోయారు. చెన్నమ్మ ఒక బాబుని అడాప్ట్ చేసుకుని తనకి వారసుడిగా ప్రకటించింది. ఇంకా అప్పుడు ఆ రాజ్యాన్ని ఎలా అయినా సరే సొంతం చేసుకోవాలి అనే డీవియస్ ప్లాన్తో ఎంట్రీ ఇచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఒక కాగితం ముక్క చూపించి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. అదే డాక్టర్ ఆఫ్ లాక్సీ. బేసిక్ గా మీ రాజ్యంలో ఒక మగవారసుడు లేడంటే ఆ రాజ్యాన్ని ఈ సెల్ఫ్ ప్రొక్లైమ్ సేవియర్స్ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఎందుకలా అంటే ఏమో మరి, అదే ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టిన రూల్. అసలు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరు? ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి మన మీద ఇట్లాంటి స్టూపిడ్ రూల్స్ పెట్టే అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? చెన్నమ్మ కూడా రాజ్యాన్ని మీకు ఇచ్చేదే లేదని ఖరాఖండిగా చెప్పేసింది. షీ రెఫ్యూజ్ టు గివ్ అప్. యుద్ధం మొదలైంది. చిత్తూరు మీద 20,000 men and 400 guns తో బ్రిటిష్ అటాక్ చేశారు. అంతమంది అటాక్ చేసినా చెన్నమ్మ పట్టుదల కోల్పోలేదు. షీ క్రష్ ద బ్రిటిష్. అంతేకాదు, ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్స్ ని క్యాప్చర్ చేశారు కూడా. బ్రిటిష్ కి ఇండియాలో ఫస్ట్ డిఫీట్ అది. వాళ్ళ సెల్ఫ్ ఇన్ఫ్లేటెడ్ ఈగో బాగా దెబ్బతింది. అప్పటికి చిత్తూరు మీద దాడులు చేయకుండా మమ్మల్ని ప్రశాంతంగా బతకనిస్తామని ప్రామిస్ చేస్తే ఆ బ్రిటిష్ ఆఫీసర్స్ ని వదిలేస్తా అని చెప్పింది కూడా. లీవ్ చిత్తూరు ఎలోన్ అని అడిగింది ఆమె. ఇస్ దట్ టూ మచ్ టు ఆస్క్ ఫర్? బ్రిటిషర్స్ కూడా ఫస్ట్ ఆమె చెప్పిన దానికి ఒప్పుకొని వాళ్ళ ఆఫీసర్స్ ని వెనక్కి తీసుకున్నారు. కానీ 3 నెలల్లోనే మళ్ళీ అటాక్ చేశారు. ఈసారి బయట నుంచి ఇంకా ఎక్కువ ఆర్మీ అండ్ లోపల నుంచి కొంచెం సపోర్ట్తో. ద వారియర్ క్వీన్ వాజ్ బిట్రేడ్. ఆమె జనరలే ఆమెకు వ్యతిరేకంగా కుట్రబన్ని గన్ పౌడర్లో ఆవు పెండ కలిపేశాడు. వాళ్ళ ఫేములు పేలలేదు. చిత్తూరు ఓడిపోయింది. అసలు అటు ఇటుగా 1,00,000 మంది బ్రిటిషర్స్ 30 కోట్ల భారతీయుల్ని ఎలా రూల్ చేశారు? ఎలా మనల్ని దోచుకున్నారు అంటే ఇదిగో ఇలాగే. ఒకే ఒక్క కారణం, ఇండియన్స్ ని విడదీయడం ఈజీ. ఎందుకో ఎలానో తెలియదు కానీ మనం మన వాళ్ళకంటే బయట వాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. కొంచెం ఏదైనా ఆశ చూపిస్తే మన వాళ్ళని కూడా మోసం చేస్తాం. చెన్నమ్మ అనే కాదు, ఎంతో మంది వీరులు ఇలా నమ్మిన వారి వెన్నుపోట్ల వల్లే ఆగిపోయారు. మనలో మనకు అసలు సరిగ్గా యూనిటీ ఉండుంటే అసలు వేరే ఎవరో వచ్చి మనల్ని డివైడ్ చేసి 200 years కి పైగా పాలించి మనల్ని దోచుకోగలిగే వాళ్ళ? ఆలోచించండి ఒకసారి.